నేటి దైవ వాక్కు యోహాను సువార్త 10వ అధ్యాయము 14-15 వచనములు. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ వచనాలలో గొప్ప మర్మం దాగి ఉంది. త్రిత్వంలో తండ్రికి కుమారుని విషయంలో ఎంత ఉన్నతంగా వాస్తవంగా తెలియనో, అలాగుననే క్రీస్తు గొర్రెలకు, గొర్రెలు క్రీస్తుకు తెలియను. క్రీస్తు ప్రభువు నేరుగా తన గురించి తాను వారికి వెల్లడి చేసుకున్నందువల్ల తన ప్రజలకు ఆ ప్రభువును విశ్వసించు ప్రియులందరికీ ఆయన తెలుసు. ప్రభువును గూర్చిన పూర్తి జ్ఞానం ఒక్క రోజులో రాదు. ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, ఆయనను అంగీకరించాలి, ఆయనను అనుసరించాలి, ప్రభువునందు నమ్మకం ఉంచాలి. ప్రభువు మనకిచ్చిన కట్టడలకు లోబడుతూ ప్రభువుల వారి ఉపదేశాలకు చేరువగా ఉండగా కాలక్రమేణా పెరుగుతూ ఉండే జ్ఞానం అది. దానినే దివ్య జ్ఞానం అంటారు. యేసు ఈ వచనములో ఉపదేశిస్తున్న తన గొర్రెలందరికీ అనగా తన పిల్లలందరికీ వాస్తవానికి తాను తెలుసునన్నది సత్యమే. ఇది కేవలము ఆయన ఎవరో తెలిసి ఉండడం మాత్రమే కాదు, కానీ ప్రభువుతో కలుసుకోవడం అనగా ప్రార్థనలో, సహవాసంలో, బోధలో ఆయనతో ఉండడం, క్రీస్తును పోలి నడుచుకొని ఉండడం, ఇలా క్రీస్తును ఎరిగిన జీవితం. అందుకే ప్రభు అంటున్నారు, నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అంటున్నారు. మానవులమైన మన నుండి ప్రాణము గురించిన మాటలు వస్తుంటవి. అవి మాటలు మాత్రమే. ప్రభువుల వారు మాట ప్రకారము నెరవేర్చి క్రియారూపకంగా మనందరి నిమిత్తము ప్రాణత్యాగం చేసి మంచి కాపరిగా రుజువుపరిచినారు. కనుక మంచి కాపరి నీడలో మనము నడుచుకుందుముగాక. ఆమేన్.